నీ బట్టెబాయి కథలన్నీ కూడా బయట పెడతాం. నీ ఇప్పుడు చరా రింగ్ అవుతున్నది, లేపురా. ఈరోజు నీకా నాకా సై లేప్, ఫోన్ లేప్. మన సనాతన ధర్మంలో మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? ఒక ఆడపిల్లకి తాడి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? అగోరి వారను అవులే, కొంచెమన సిగ్గు ఉండాలి. వర్షిని నీ జీవితం నాశనం అవుతుంది తల్లి. నువ్వు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది తల్లి. ఆ రోజు వీడు నీ వెంటుండడు నాన్న. చెయ్యి చాపితే పట్టుకునే తోడుండదు నాన్న. అర్థం చేసుకో, ఇప్పుడే నీ తల్లి దగ్గరికి వెళ్ళిపో. వారే వాహ్ రాన్న అందగాడ అందాల చిన్నవాడ, గడ్డంకో కలరు నెత్తికో కలరు 5 కమ్మలు చెప్రి చిల్లర్, ఏక్ నంబర్ చిల్లర్. మొత్తం 20 రూపాయల కోటిలో దొరికిన కలర్ కమ్మలు. నువ్వు దేవుని బిడ్డవైతే ముందెందుకురా ఇట్లున్నావు? గాబిలమ్మకపోడా మోడల్ సూపర్ మోడల్. ఎవడు చేసిన కర్మ వాడనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా. అగోరి సరేనే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాది. లవ్ యూ మిస్ యూ లవ్ యూ. తాళి చూపి అమ్మా, తాళి చూపి. అది ఎక్కడుందా తాళి చూపి? అది కూడా కాదు, తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది. గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టినారు. అంటే లైన్ ఏమో చెయ్యాలి. ఆ రోజు ఒక 1 డే మొత్తం నైట్ మొత్తం నాతోనే ఉన్నాడు. నైట్ ఉన్నాడా? నైట్ ఉన్నాడు. కారు లోపల దేవుడి బొమ్మలు పెట్టుకొని వీడు బొమ్మలాటలు ఆడిండు. వీడు లంగవిడు. వీడు చేసిన కథలు బయట పడితే మీరు అందరు అని గుండు గీక్తారు ఇంటికి పోయి. చూపేమో ధర్మం మీద అంటాడు, చింత మాత్రం అమ్మాయిల మీద పెడతాడు. లవ్ యూలు మిస్ యూలు, ఎవ్వరు బాధలు ఉంటే వాళ్ళకి లవ్ యూలు మిస్ యూలు ఎప్పుడు నాకు అలవాటు అంట. నేను లవ్ యూలు మిస్ యూలు అనే నా కామన్ వర్డ్. కష్టాలు బయటికి రావడానికి నేను వాళ్ళతో ప్రేమగానే మాట్లాడతాను. ఓ సత్రం పెట్టుకోరా, లేకుంటే బాధలు ఉన్నోళ్ళకి అగోరి బాధ్యత. ట్యాగ్ లైన్ ఏమో పూజల పేర్లతోటి ప్రేమలు పెళ్లిళ్ళు. ఏడి స్థికారంగా ఉంటావు, నవ్వుతే ఏడిసినట్టు ఉంటావు. గాబిలమ్మకపోడా మోడల్ సూపర్ మోడల్. ఈ వర్షిణి అనే అమ్మాయి ప్రముఖ యాంకర్ అడుగుతుంటే పక్కకెళ్ళి ఏమన్నాడు తెలుసా? వర్షిణి అంటుంది సనాతన ధర్మం. ఓయమ్మో, నా గుండెనే ఇచ్చేసిన. ధర్మం గురించి ఎంత పోరాడుతున్నాను. ఏం మాట్లాడినా ముందు సనాతన ధర్మం చూపియు, బయటికి మాత్రం సనాతన ధర్మం చూపియు. అంటే ఈ అమ్మాయి కూడా ట్రైనింగ్ అనమాట. నేను ఒక్కసారి ముందు వీడియోలో ఏం చెప్పినాడో గుర్తు తెచ్చుకోండి. లేడీ అగోరి అనే పేరుతో లక్షలు దోచుకున్న నీకే చెప్తున్నా, చెప్పింది నిజమైంది. చూసిరా, ఫిబ్రవరి 2025 25వ తారీఖు నాడు మొకీలా PS లో FIR అయింది వీని మీద. 9,80,000 రూపాయలు వీడు పూజల పేర్లతోటి మోసం చేసిండు. అదే ముందు వీడియోలో ప్రేమ పేరుతోటి మస్తు మంది అమ్మాయిలను మోసం చేసిండు అని చెప్పిన, అది కూడా ప్రూవ్ అయ్యి. సరేనే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే రాది. చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. పూజల పేర్లతోటి ప్రజలను దోసుకుంటున్నావు, ఆశలు రేపి అమ్మాయిల జీవితాలను ఆగం చేస్తున్నావు. మనం ఇద్దరం పర్సనల్ గా కలిసినా కూడా ఆ దేవుడు నిర్ణయం అని చెప్తాడు. 6 అడుగుల బుల్లెట్, సైన్యం వదిలిన రాకెట్. 6 అడుగుల బుల్లెట్. అరే అలా బుల్లెటే లేదమ్మా అంటే బుల్లెట్ అని మాట్లాడుతున్నారు. ఏం చెప్పాలి? అగోరి వారను అవులే, కొంచెమన సిగ్గు ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యాంకర్ కాదు భయ్, ఒక జర్నలిస్ట్ యొక్క పాత్రే. వాళ్ళను కూసోబెట్టి నీ పెళ్లి ఎప్పుడు, శోభనం ఎప్పుడు, సంతోషంగా ఉన్నారా, మీ ఇద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది, మీ ఇద్దరు ఒక ఫ్రేమ్ లా కనబడాలి, ఇవే మనం మాట్లాడేది. సిగ్గుశరం ఉన్నదిరా బడివే. ఆమె ఇంటికి దోలిరా, 9 నెలలు మోసి కన్న తల్లి ఏడుస్తున్నదిరా, చెప్పాల్సిన బాధ్యత మీది కాదా అని ప్రశ్నిస్తారు. వీడు ఒక దొంగ అని చెప్పడానికి కూడా చాలా మంది భయపడ్డారు. వనికిరా భయం, ఏం చేస్తావురా, ఏమైతుందిరా నీతోటి? ఏం ఓం బ్రీం గూగుల్ క్రోమ్ బుష్ అనగానే ఏమైనా అవుతుంది అనుకుంటున్నావు? మళ్ళా చెప్తున్నా, ఈ మంత్రాలకు చింతకాయలు రాలవు. నువ్వు ఇంకా అంట నీ అంతరాత్మ లోపలంట శివయ్య ఉన్నాడంట నాయన. అరే లంగా, నువ్వు గనక ఆపకపోతే నీ కథలన్నీ బయట పెడతారా నా దగ్గర. దయచేసి నేను పోలీస్ వ్యవస్థను, కౌన్సిలింగ్ వ్యవస్థను, న్యాయస్థానాన్ని ఒకటే ఏం కోరుకుంటున్నా అంటే, 18 సంవత్సరాలకు అమ్మాయి మేజర్ అనే ఒక రైట్ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, 18 సంవత్సరాల వరకు ఎదురు చూస్తున్నారు. 18 సంవత్సరాలు కాగానే వీళ్ళు మీ ఇష్టం అని ఒక్క మాట అంటే ఇట్లాంటి ఘోరాలు చూడాల్సి వస్తుంది. ఏం చేయాలి చెప్పు తల్లి తండ్రి, ఆ విధంగా ఏం చేయాలి? అరే వీడు ఆడపిల్లల జీవితాలే కాదు, నాకు ఇప్పటికీ అర్థమైతే లేదు. వీడు ఎల్లా జియా బియా టీయా ఏంది? వీడు LGBT కమ్యూనిటీ అన్ని సంబంధించిన భావాలు ఉన్నాయి వీళ్ళ లోపల. పూజల పేరుతోటి రాజకీయ నాయకులు కూడా అవులాయిరా, నీకు అర్థమైతే లేదు. పెద్ద వాళ్ళు అంత మోసపోయిర్రు. ఇప్పుడు బయటికి వచ్చి చెప్పుకుంటే ఈ కారం ఉంటుందని ఎవ్వరు వస్తలేదు బయటికి.
కానీ లక్షలు ఇచ్చిరు పూజలకు. ఇక నెక్స్ట్ టైం నేనే ఎమ్మెల్యే కావాలి అఘోరి అని మీద పోసిండు. వీడేమో దాన్ని తీసుకుపోయి వైన్స్ లలో పోసిండు, బడ్వేజర్ బీర్లకు. ఆ అమ్మాయి ఫస్ట్ టైం కలిసింది ఎప్పుడు, అప్పుడు వీడు గిఫ్ట్ ఏమి ఇచ్చిండు అంటే చూడు, ఇప్పుడు లిప్స్టిక్ ఎవరిదో అని అడుగుతా ఉంటారు, అందుకని ఈవెన్ బ్రాండ్ అంబాసిడర్. ఎవడన్నా అఘోరి దగ్గరికి పోతే బహుమతిగా రుద్రాక్షలు ఇస్తారు మొక్కి, లేకపోతే రూపాయి సిక్కి ఇస్తారు. నువ్వు లిప్స్టిక్ ఇచ్చినవేమరా, నువ్వు మట్టిలో అన్నం తిన్నావు కదా నువ్వు. 2025 జనవరి 1వ తారీఖు నాడు కేక్ కోసుకొని తిన్నది ఎవడు? నువ్వు కాదా? ఎవడొచ్చిండు ఆ రోజు? నీ లోపల ఉన్న కామ పిశాచి బయటకు వచ్చిందా? నలుగురి మధ్య ఆనందం నవ్వుతూ ఉంటాడు అఘోర స్వామి, ఇప్పుడు వద్దు స్మరణొద్దు, మిస్ యూ లవ్ యూ అంటాడు స్వామి. తల్లి అంటారు అమ్మ అంటారు, చివరికి చూస్తే భార్య భర్త సిగ్గు లేదు, శరము లేదు, శ్రీపతి లేదు, షెడ్డి లేదు. అమ్మాయి జీవితం నాశనం చేసినావు, నీ నోట్ల మన్ను నాశనం గాను, పట్టే లేదు, భస్మం లేదు, రామం కోసం కందిన కొడుకు, కన్నె బిడ్డపై కన్నే వేసే, కాళ్ళు చేతులు తిరిగిపోను, తండ్రి అంటాడు తల్లి అంటాడు, గురువు అంటాడు గుడిపేస్తాడు, తూ అని ఉంచు చెప్పుతోని కొట్టు, చూసుకుంటాడు అఘోర స్వామి. మ్యాటర్ లేదు, మంత్రం లేదు, కొర్ర లేదు, తొండ లేదు. కెమెరా ముంగటనేమో సకల శాస్త్రాలు, వెనుకకు పోయి నువ్వు చేసే దొంగ గుణాలు గివ్యా? వారే వా, చెప్పినా కదా అన్ని బయటికి తీస్తా, అన్ని తీస్తా. అదేదో షోలో వచ్చినట్టు ఫస్టా సెకండా థర్డా అన్నట్టు రోల్ నంబర్లు ఉన్నాయి వీనికి ఉన్న జుట్టు కూడా ఒరిజినల్ కాదు. అదేమంటారు, అది డ్రెడ్ లాక్స్ అంట. వీడు ట్రెండ్ ని ఫాలో అవుతాడు వీడు బడివే. అండ్ వీడు అసలు నువ్వు అఘోరివా, లేకపోతే అమ్మాయిలకు ఎక్కపోయే వీళ్ళు ఉంటారు కదా మూటలు, నువ్వు దాంట్లోకి చెందినోనివిరా నువ్వు బడివే? ఒడ్డు చేరేదాకా ఊడమల్లయ్య, ఒడ్డు చేరిన తర్వాత బోడి మల్లయ్య. ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటా అంటాడు. వీడు కావాల్సిన సుఖాలన్నీ అనుభవించినాక కొత్త పిల్ల కావాలంటాడు, ఆమెను పెళ్లి అంటాడు. మళ్ళా అన్ని తెలిసినమ్మ అమాస నాడు చస్తే ఏం తెలియనమ్మ ఏకాశి నాడు చచ్చిందంట. అరే ఇగో ఆ వర్షినికైతే ఏం తెలియదు అనుకుందాం, ఆమె వాని వలన పడ్డది. ఇక అన్ని తెలిసిన అడ్వకేట్ ఏంటి ఈమె రాధా, ఈమె కూడా పడ్డది. ఇప్పుడు అల్లూరు శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా మ్యారేజ్ జనవరి 1st అయింది, ఆయన బర్త్డే రోజు. తర్వాత ఇంకో అమ్మాయి వర్షిని అనే అమ్మాయిని జనవరి 13న చేసుకున్నా అన్నాడు. మరి ఫస్ట్ భార్య నేను ఉండగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు? ఏహే గీనికి ఎవడు పడతాడన్నా అని కామెంట్లు పెట్టిన వాళ్ళకి కూడా ఆన్సర్ ఇచ్చిన. వీడు బాధలు చెప్పుకొని అమ్మాయిలను వశపరుచుకుంటాడు అని చెప్పిన, అది కూడా నిజమైంది. కొంగ జపం చేపల కొరకే అన్నట్టు వీడు చేసే కథలన్నీ అమ్మాయిల కొరకే, ఈ ఆడోళ్ళ కొరకే. ఇవి ఆ విషయం ఈ ఆడోళ్ళకి అర్థమైతలేదు. వాడు నా గుండె 6 అడుగుల బుల్లెట్, అరే అలా బుల్లెటే లేదమ్మా అంటే బుల్లెట్ అని మాట్లాడుతున్నారు. ఏం చెప్పాలి? 6 అడుగుల బుల్లెట్, వీడు సైన్యం వదిలిన రాకెట్. పట్టుకొని పంగనామాలు పెడితే గోడ సాటుకు పోయి తుడుపుకున్నాడంట. ఈయనకి ఎన్ని చెప్తే ఏం లాభం? చేసేటి కథలు అన్ని చేసి పడేసిండు. బినాములు ఉన్నారంట, ఆస్తులు ఉన్నాయంట, మస్తు పైసలు దోచుకున్నాడంట. అన్ని బయటకు వస్తాయి చూడండి. ఇక సరే, ఇప్పుడు వీడు ఏమంటున్నాడు? ఆ రాధా అనే అమ్మాయి వచ్చి మాట్లాడినాడు అన్ని అబద్ధాలు, నేను లవ్ యూలు చెప్పినా మిస్ యూలు చెప్పినా అందరికీ చెప్తా. అవునా రా బడివే, అందరికి చెప్తావు. అయితే నేను ఒక విషయం మాట్లాడతా. ఇప్పుడు నేను ఒక దేవుడిని ప్రార్థిస్తున్నా అనుకుందాం, ఆ దేవుడి యొక్క సహచరుడు వీడేమో అని ఒకరిని అనుకుందాం. వాడొక మొగోడు అనుకుందాం. వాని దగ్గరికి పోయి నేను ఫస్ట్ ఏమంటా, దండాలు పెడతా, నమస్తేలు పెడతా. నా జీవితం బాగాలేదు, నా భార్యనో నా భర్తనో నన్ను వదిలేసింది, లేకపోతే నా తల్లికో ఏదో అయింది, జర ఎట్లా నన్ను ఇళ్ళకెళ్ళి బయటపడి ఉండని దండాలు పెడతా. అవును, ఆ ఆడబిడ్డ కూడా అదే చేసింది కదా. నా పర్సనల్ జీవితంలో నా హస్బెండ్కి ఏదో నాకు డివోర్స్ అయింది, దయచేసి నన్ను నా జీవితం ఇంకా మంచిగా ఉండాలి, మెరుగుపడేలా చూడమని చెప్పి మొక్కింది. నువ్వు ఏం చేసినవురా బడివే? కార్లో కూసబెట్టుకొని రాత్రి గ్రౌండ్లకు తీసుకుపోతావు. ఇదేనారా నువ్వు చేసేది? సిగ్గుశరం ఉన్నాదరా? ఇంకా ఆ గోరి అంట శ్రీనివాస్ అని చెప్పి దేవుని పేరు పెట్టుకున్నావు, ఏమన్నా బుద్ధి ఉన్నదారా నీకు? ముందే ఏంటంటే ఆ కారు బయట మొత్తం శివుని బొమ్మలు, కారు లోపల మొత్తం అమ్మవారి బొమ్మలు, డబ్బాలల్లో సిగరెట్లు, చేతులల్లో బడ్వేజర్లు, ముఖానికి అంత పాండ్స్ పౌడరు, మూతికి లిప్స్టిక్. సరిపోయిందిరా నాయన, నీ వేషధారణ నీ అలంకరణ మంచిగా సరిపోయింది. ఆడోళ్ళు నీ దగ్గరకు వస్తే, అరే అఘోరి నేను చెప్తున్నా నీకు, నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు అంటే, నువ్వు ఇప్పుడు వీడియో ముందుకు వచ్చి ఏం మాట్లాడినవురా? ఏమున్నా బయట పెట్టమని చెప్పండి. ఆమె భర్త పోయింది, నన్ను ప్రేమించమని చెప్పి అడిగింది, నన్ను తాళి కట్టుమని అడిగింది. ఏమ్రా తాళిల మూట పెట్టుకొని తిరుగుతున్నావు? ఎవరు అడిగితే వాళ్ళకి తీసి కడతావు ఇట్లా?
సిగ్గు లేదు చెప్పనీకే. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి రా. అవులే ఏం మాట్లాడుతున్నావురా? నీ మాటలు ఏమన్నా ఒక్కటన్నా సరిపడుతున్నాయినా? రాదా ఓ రాదే, నిన్ను పెళ్లి చేసుకుంటానే, నాతో అయితలేదే. నువ్వు ఇంకా అంట నీ అంతరాత్మ లోపలంట శివయ్య ఉన్నాడంట నాయన. ఈ రోజు మండే, సోమవారం, శివుని దినం. నువ్వు నమ్ముకున్నది అమ్మవారి తల్లి నీ లోపల ఉన్నదని చెప్పి బయట చెప్తున్నావు కదా. శివుడే నిన్ను పాతాళంలోకి దొక్కిండు. ఆ శివునికే నువ్వు చేసింది నచ్చలేదు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలను నష్టం చేస్తావురా? అరే వీడు ఆడపిల్లల జీవితాలే కాదు, నాకు ఇప్పటికీ అర్థమైతే లేదు. వీడు ఎల్లా జియా బియా టీయా ఏంది వీడు? ఎల్జిబిటి కమ్యూనిటీ అన్ని సంబంధించిన భావాలు ఉన్నాయి వీని లోపల. అమ్మాయిలను పటాయించిండు, అబ్బాయిలను పటాయించిండు, పూజల పేరుతోటి రాజకీయ నాయకులు కూడా నీకు అర్థమైతే లేదు. పెద్ద పెద్దోళ్ళు అంత మోసపోయారు. ఇప్పుడు బయటికి వచ్చి చెప్పుకుంటే ఈ కారం ఉంటుందని ఎవ్వరు వస్తలేదు బయటికి. కానీ లక్షలు ఇచ్చిరు పూజలకు. ఇక నెక్స్ట్ టైం నేనే ఎమ్మెల్యే కావాలి అఘోరి అని మీద పోసిండు. వీడేమో దాన్ని తీసుకుపోయి వైన్ స్టైల్లో పోసిండు, బడ్వేజర్ బీర్లకు. లిప్స్టిక్లు కొంటాడు. అరే లిప్స్టిక్ అంటే గుర్తొచ్చింది, వీడు ఏమన్నాడు, ఆ అమ్మాయిని నేను అసలు ప్రేమించలేదు, అసలు నాకు ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదు, ఆమె నాకు బాధ చెప్పుకోనికి వచ్చింది, బాధ విన్నా తాళి కట్టిన. సిగ్గు ఉండాలి. ఇక ఆ అమ్మాయి ఫస్ట్ టైం కలిసింది ఎప్పుడు? నవంబర్ 18వ తారీఖు అని చెప్తున్నది. అప్పుడు వీడు గిఫ్ట్ ఏమిచ్చిండు అంటే చూడండి. ఇప్పుడు లిప్స్టిక్ ఎవరిదో అని అడుగుతా ఉంటారు, అందుకని ఈవెన్ బ్రాండ్ అంబాసిడర్. నాకేమన్నా ఇయ్యవా స్వామి అంటే ఇది ఇయ్య నావే అంటే మరి ఎవడన్నా అఘోరి దగ్గరికి పోతే బహుమతిగా రుద్రాక్షలు ఇస్తారు మొక్కి, లేకపోతే రూపాయి సిక్కి ఇస్తారు. నువ్వు లిప్స్టిక్ ఇచ్చినవేమరా? ఏమరా నీ కథలు? తుత్తు ఇకారం కనబడుతున్నారు ఇవన్నీ చూస్తుంటే నాకైతే యాడా అసలు ఇవన్నీ నా దరిద్రం. నా నాయన నీ మీద వీడియోలు పెట్టుడు స్టార్ట్ చేసిన చూడు, నా దరిద్రం. ఇప్పుడు దీన్ని నీటికి ఆపలేను, ఆపుదామంటే అది అవ్వదు. అసలు నీకు వాయమ్మ అలసిపోతున్నారా నాయన చెప్పి. నీ బాధితుల సంఘమే ఉన్నది రా అఘోరి. శ్రీనివాసు మొత్తం వాట్సాప్ లో మొత్తం నీయే నిండుతున్నాయి. నన్ను మోసం చేసి నన్ను మోసం. ఇక నుంచి ఇంతకుముందు చెప్తే రోల్ నెంబర్లు పెట్టుకుంటారు. ఇక 1 2 అఘోరి 3 ఏమరా రే 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 రే. బయటనేమో నీ కథలు చూస్తే నువ్వు దేవునివి, దేవుడి భక్తునివి, లోపల నిజంగానే అరే అవురా నువ్వేం చేసినావురా? నువ్వు మట్టిలో అన్నం తిన్నావు కదరా నువ్వు. జనవరి 1వ తారీఖు నాడు కేక్ కోసుకొని తిన్నది ఎవడు? నువ్వు కాదా? ఎవడు వచ్చిండు ఆ రోజు? నీ లోపల ఉన్న కామ పిశాచి బయటకు వచ్చిందా? ఎవడు? నా వాడు ఎవడో కావాలి. ఒకవేళ నువ్వే అయితే అరే ఇంకో విషయం చెప్పాలన్నారా అఘోరి నీకు? నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయిరా, కానీ నేను కొన్నే పెడతా బయట. నువ్వు గనక మళ్ళా వీడియోలు పెట్టి అది కాదు ఇది కాదు, నేను పత్తి గింజను జీడి గింజను కాదు, నా చింతకాయలు రాలితే నా మంత్రాలకు అన్నావు అనుకో, ఉన్నాయి లేని అన్ని రాలితాయి, అన్ని బయట పెడతాను. తర్వాత రాలిన తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకొని లాభం లేదు. ఇప్పటికే నువ్వు చేసే కథలకు ఆ రోజు ఆ బిడ్డ ఇంటికి పోయినప్పుడే సప్పుడుదా కూకుంటే, ఆ బిడ్డని ఇంటికానే పెట్టేస్తే నీ మీద ఇప్పటికి కూడా గౌరవం ఉంటుండే. నీ అబద్ధపు మాస్కుని చూడు, ఆ మాస్కుని ఇంకా పబ్లిక్ నమ్ముతుండే మూసుకుని. కానీ నువ్వు ఇంకా అమ్మాయిని తీసుకొచ్చి చేతిలో చేయబెట్టుకొని నీ పాట మధురం, నేను పెద్ద అవలగాని అని చెప్పి ఇక నువ్వు ఇట్లా అయితే అయినవురా నాయన అని నీ మీద పడ్డరు. పడ్డాక నీ బాధితులు బయటకు వస్తున్నారు, మొత్తం అన్ని బయటపడ్డాయి. నువ్వు ఇంకా దీన్ని ఇట్లనే కంటిన్యూ చేస్తే ఇక నీ గుండు గీకే అవసరము అవకాశం వచ్చినట్టే. ఇక నీది నువ్వే చేసుకుంటున్నావు. ఇప్పుడు కూడా చెప్తున్నా, అన్ని బంద్ చేసుకొని ఆ రాధా అనే అమ్మాయికి నువ్వు ఏమేం మాటలు చెప్పినావు. ఇప్పుడు వీడు నాకు తెలిసి కొన్ని రికార్డింగ్లు ఏమైనా ఒకవేళ బయట పెట్టినా కూడా చెప్తున్నా నేను. వీడు ఫస్ట్ రాధా అనే అమ్మాయికి పరిచయం అయింది నవంబర్ 18వ తారీఖు నాడు. కలిసిన రోజు రాత్రి గడిపిన తర్వాత 1 మంత్ మహారాష్ట్రలోనే ఎక్కడో ఉన్నాడు. అప్పుడు 1 కార్ ఇది అయిన తర్వాత 1 మంత్ ఆ అమ్మాయిని ఎట్లా వసపరిచిండు అంటే, నేను నిన్ను మిస్ అవుతున్నా, నేను నిన్ను కలిసినప్పుడు నాకు ఏదో తెలియని ఒక భావం. అన్ని డైలాగ్ స్క్రిప్ట్లు అందరికి అవే కొడతాడు, కాపీ పేస్ట్. లవ్ యూ మిస్ యూ లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. తర్వాత ఇవన్నీ కాకుండా వీడు ఇంకా మించి ఏం చెప్తాడంటే మన బాధలు చెప్పుకుంటాడు. తర్వాత నీ బాధలంటే నేను ఉంటా అంటాడు. మనం ఇద్దరం కలవడానికి ఆ పరమాత్ముడి ఆజ్ఞ ఉన్నది అంటాడు. ఇదంతా దేవుడి చిత్తం అంటాడు, దేవుడి నిర్ణయం అంటాడు. మనం ఇద్దరం పర్సనల్ గా కలిసినా కూడా ఆ దేవుడి నిర్ణయం అని చెప్తాడు. కారు లోపల దేవుడి బొమ్మలు పెట్టుకొని వీడు బొమ్మలాటలు ఆడిండు. వీడు లంగవిడు. వీడు చేసిన కథలు బయట పడితే మీరు అందరు వాడిని గుండు గీక్తారు ఇంటికి పోయి. ఇవి కనుబొమ్మలు కూడా గీక్తారు. అంత లంగ కథలు పడ్డాడు వాడు చిన్న కథలు పడలేడు. ఆ విషయం నీకు కూడా తెలుసు అఘోరి. వారే వాహ్,
రారాన్న అందగాడ అందాల చిన్నవాడ గడ్డంకో కలరు నెత్తికో కలరు 5 కమ్మలు చెప్రి చిల్లర్ ఏక్ నంబర్ చిల్లర్ మొత్తం 20 రూపాయల కమ్మలు కోటిలో దొరికిన కమ్మలు కలర్ కమ్మలు. నువ్వు దేవుని బిడ్డవైతే ముందెందుకురా ఇట్లున్నావు చెప్రి? సడన్ గా దేవుని బిడ్డగా లే నీకు ఏం చేయాలనో అర్థమైతే లేదు. జీవితంలో బతకనీకే నీకు జీవనోపాధి లేదు. అక్కడ చూస్తేనేమో నాంబిషానా ఏం లేదు, చదువు లేదు. ఇక్కడ చూస్తేనేమో ఉన్నది కతరించిర్రు. ఏం చేయాలి? సురువు చేసినవి ఏదో కథ పెట్టుకున్నవి. కథ పెట్టుకొని ధర్మరక్షణ అంటావు, సనాతన ధర్మం అంటావు, అన్ని అంటావు. ఆరతిస్తావు, అందరికి ఇవ్వాల్సిన ఆరతులు అన్ని ఇస్తావు. ఆ అమ్మాయిని అడిగినా ఏమమ్మా ఎట్లా ప్రేమించినావు అసలు నాకు అర్థమైతే లేదు అని అంటే, ఒక మొగోడు కూడా వానంత ప్రేమించాడు, అంత ప్రేమను చూపించిండు అని అడ్వకేట్ మేడం చెప్పే. ఫస్ట్ ఆమె మీరు ఒక 15 days ఆయనతో ఉండండి, ఆటోమేటిక్ గా మీరు కూడా చేంజ్ అయిపోతారు. అట్లుంటది. ఈ సెకండ్ ఆమె ఏమన్నది మొన్న వర్షిని, మమ్మీ నాకు పిల్లలు వచ్చినప్పుడు నువ్వు చూసుకోలేవు మమ్మీ, నన్ను అంత మంచిగా చూసుకున్నాడు వీడు. అవన్నీ నాటకాలు, తాత్కాలికం. ఈ లంగగాడు చదివేది రామాయణం, పడగొట్టేది దేవాలయం అన్నట్టు ధర్మం అంటాడు. ఆ ధర్మాన్ని వీడే పాటించాడు. ఇక మాట్లాడుకుంటా నిన్న ఒక లైవ్ చూసిన. నేను ఆ లైవ్ లా మీరు అందరు అబ్జర్వ్ చేసిరో లేదో నేను ఒక అబ్జర్వ్ చేసిన. ఈ వర్షిని అనే అమ్మాయి గురించి ఒక ప్రముఖ యాంకర్ అడుగుతుంటే పక్కకెళ్ళి ఏమన్నాడు తెలుసా? వర్షిని అంటుంది సనాతన ధర్మం. ఓయమ్మో, నా గుండెనే ఇచ్చేసిన. అంటే వర్షిని కూడా చెప్తుంది వీనికి, నువ్వు ఏం మాట్లాడినా ముందు సనాతన ధర్మం చూపియు, బయటికి మాత్రం సనాతన ధర్మం చూపియు. యాంకర్ ఏమడిగిండు, నీకు నిజంగా వర్షిని అంటే అంత ఇష్టమా అంటే, సనాతన ధర్మం అంటే ఎంత ఇష్టమో ఈ అమ్మాయి అంటే అంత ఇష్టం. వాయమ్మని అంటే ఈ అమ్మాయి కూడా అయిపోయింది ట్రైనింగ్ అనమాట. అండ్ నేను కొంతమంది యాంకర్ అని అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యాంకర్ కాదు భయ్, ఒక జర్నలిస్ట్ యొక్క పాత్ర ఏంటంటే తప్పు జరిగినప్పుడు ప్రశ్నించే గొంతుకై నిలబడాలి. కానీ ఏం చేస్తున్నారు? వాళ్ళను కూసోబెట్టి మీ పెళ్లి ఎప్పుడు, శోభనం ఎప్పుడు, సంతోషంగా ఉన్నారా, మీ ఇద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది, మీ ఇద్దరు ఒక ఫ్రేమ్ లా కనబడాలి, ఇవే మనం మాట్లాడేది. ఇది మాట్లాడి సభ్య సమాజానికి మనం ఏం సందేశం ఇస్తున్నాం? ఒక్కసారి మీరు చెప్పండి. సిగ్గుశరం ఉన్నదిరా బడివే, ఆమెను ఇంటికి తోలిరా, 9 నెలలు మోసి కన్న తల్లి ఏడుస్తున్నదిరా, బాధ్యత మీది కాదా అని ప్రశ్నిస్తారు. అంటే 17 సంవత్సరాల 364 రోజు వరకు మేజర్ కాదు, 17 సంవత్సరాల 365 రోజులు 18 వడగానే మేజర్ అయిపోయిందా? కాదు. దయచేసి న్యాయస్థానం దీన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని దీన్ని కొంచెం మార్చాలి. టర్మ్ ఆఫ్ పీరియడ్ ఓన్ డిసిజన్స్ అనేవి ఎంత ప్రాధాన్యంగా ఉంటాయో అంతే ప్రాధాన్యతలో తల్లిదండ్రుల యొక్క నిర్ణయాలు కూడా ముందు స్థానంలో ఉండాలి. ఫైనల్ గా కోర్టు నిర్ణయించాలి ఎవరు డిసిషన్ కరెక్ట్ అనేది. అసలు నాకు ఇప్పటికి అర్థమైతే లేదు, పోలీస్ వ్యవస్థ అధికారంలో ఉండి డ్యూటీలో ఉండి కాకి బట్టలతో ఉన్న ఒక అధికారిని అంత మాటలు అన్న తర్వాత ఎందుకు చర్యలు తీసుకుంటలేరు వాని మీద? వాడు ఒక 420 కావడం తెలియదా మీకు? న్యాయస్థానంలో వీడు చేసిన మోసాలకు కావాల్సిన శిక్షలు ఏమున్నాయో పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉండి వీని మీద బాధనే లేదు. అందరూ కూడా సెల్యూట్ కొడతారు మీకు. రాధే ఆ గొంతు చూడు. అరే నువ్వు నీ నోట్లకెళ్ళి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర్ అన్నదాకా మాట మాట్లాడవు కదరా బడివే. ఎట్లా వచ్చినాయిరా నీకు ఆ మాటలు? నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా, ఒకటే రూమ్ లో ఇద్దరం కలిసి ఉండాలనుకుంటున్నా. మరి నీ ధర్మరక్షణ ఏం చేస్తావురా? వదిలేస్తావా? అంటే ఇవన్నీ కూడా ఒట్టి బూటకాల, నాటకాల, జూట మాటల, ఫేక్ సలీం చెప్పురా. ఇప్పుడు ఆన్సర్ ఇరా. ఇప్పుడు వర్షినితో కూడా అదే మాట అంటున్నావు, సొంత ఇల్లు కట్టుకోవాలి, ఒకటే ఇంట్లో ఇద్దరం ఉండాలి, జోగి రాసుకుంటే బూడిది రాలింది అన్నట్టు ఆ బిడ్డ జీవితాన్ని నాశనం చేద్దామని చూస్తున్నావురా. ఆశ్రమం కోసం డబ్బులు కూడా పంపించిండు వీడు. ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. పెళ్లి దాకా వచ్చేసింది. పెళ్లి చేసేసుకొని ఏదో సేవ, ఒక ఆశ్రమం పెట్టి సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము. దానికి ప్రిపేర్ కూడా అయ్యాము. చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము. ఒకవేళ ఆ ప్లాన్ కనుక ఫెయిల్ కాకపోతే ఆ ఆశ్రమం పెట్టుకొని ఇట్లా కూర్చుంటాడు. ఇట్లా కూర్చొని నేనే దేవుణ్ణి, నా దగ్గరనే మంత్రశక్తులు ఉన్నాయి, ఇక నేనేమన్నా చేయగలుగుతా అని మనిషి. ఇక నేనేమంటా అంటే ప్రజలు ఒకవేళ నీ మూఢ నమ్మకాలతోటి, నీ నమ్మకంతోటి మనిషిని దేవుడిని చేస్తే వీడు మిమ్మల్ని మోసాలు చేసి కోట్లకు పడిగెత్తుతుంది. గతంలో సుల్లేమా ఎంతమంది ఆశ్రమాలు పెట్టుకొని ఇట్లా ప్రజలను మోసం చేయలేరు తెలియదా? వీడు కూడా అదే ప్లాన్ వేసి. చాలా మిస్ అవుతున్నాను రాదే, నేను చాలా మిస్ అవుతున్నా. రాగానే తాళి కడతా, రాకే ఆరాధేమన్నా అందరికి కట్టుకుంటా కూర్చోనీకే. తాళిరా జీవితంలో ఒక్కరికే కట్టాలరా. అమ్మ 3 ముళ్ళు కూడా వీనికి ఎంత సులభం అయిపోయిందిరా నాయన. ఇక తాళి కట్టాలి, ఒక చిత్రపటం ఇవ్వాలి, ఇలా నన్ను చూసుకో అని చెప్పని ఉరకాలి. ఖర్చు లేదని చెప్పి పసుపు కొమ్మలు పట్టుకొని తిరుగుతున్నాడు. ఎవరు
అయితే అలా మెడలేస్తున్నాడు. ఏం రా అరే వాయమ్మ అరే, అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వే పెద్ద అజ్ఞానివి, నువ్వు మందిని మోసం చేసుడేమదరా, నాకు అసలు అర్థమైతే లేదురా రే. మళ్ళా వీడియోలో రికార్డింగ్ ఏం చెప్తాడు, నువ్వు చాలా డిఫరెంట్, నువ్వే పెద్ద డిఫరెంట్ రా. మా కర్మగాలిని నీ గురించి వీడియోలు చేయాల్సి వస్తుంది కానీ నువ్వే పెద్ద డిఫరెంట్. అప్పుడప్పుడు తనతోటి రమ్మనేవాడు, ఇట్లా వెళ్దామా అని అంటే నేను నాకు ఫ్యామిలీ ఉంది, నేను ఇప్పుడు రాలేని తర్వాత వెళ్దాము. ఎప్పుడైనా రాత్రి సమయంలో గడిచిండ అమ్మ నీతోటి, ఎప్పుడైనా రాత్రి మొత్తం ఉండడం అలాంటివి చేసిందమ్మ? స్టార్టింగ్ లో ఒక రోజు ఉన్నారు, మొన్న ఒక రోజు March 10th రోజు అనుకుంటా. అఘోరికి ఫోన్ చేయబోతున్నాము. శ్రీనివాస్, నీ బట్టెబై కథలన్నీ కూడా బయట పెడతాం. నీ ఇప్పుడు చరా రింగ్ అవుతున్నది, లేపురా. ఈరోజు నీకా నాకా సై, లేప్ ఫోన్ లేప్. ఖతం, బాయ్ బాయ్. ఒక్క రింగ్ అయినట్టున్నది, ట్రూ కాలర్ లో పడ్డట్టున్నది వేదాంత్ మీడియా అని. భయపడ్డావురా, లేపురా ఫోన్. ఒక్కసారి స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టుకుంటున్నావురా? ఫోన్ రింగ్ అయింది కదరా, ఫోన్ లేపురా. నువ్వు గనక మళ్ళా ఇంకొక ఏషం ఏదైనా కట్టినావు అనుకో, నీ గుండు గీకుడు ఖాయం. అన్ని బంద్ చేసుకొని ఈ ఆడపిల్లల జీవితాలు నాశనం చేసినందుకు వాళ్లకు నష్టపరిహారం ఇయ్యాల్సిందే. వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకోరు రేపు. అఘోరి అనే ఒక వేషాన్ని తీసి సప్పుడు దాకా మనిషిగా బ్రతికే ప్రయత్నం చెయ్యు, ఒక సామాన్య మనిషిగా బ్రతికే ప్రయత్నం చెయ్యు. ఎందుకు అంటే అఘోరి తత్వానికి నువ్వు అసలు సెట్ కావు. నువ్వు నీ కథలు, నీ ప్రవర్తన, నీ యొక్క బిహేవియర్ సెట్ కాదు. ప్రజలందరికీ చెప్తున్నా, వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు ధన్యవాదాలు. అప్రమత్తంగా ఉండండి, ఇట్లాంటి మోసగాలను నమ్మకండి. ప్రజలు ఎప్పటి వరకైతే నమ్ముతారో అప్పటి వరకు ఇలాంటి మోసగాలు పుడుతూనే ఉంటారు. ఎప్పుడైతే మీ నమ్మకం బంద్ అవుతుందో ఇట్లాంటి మోసగాలు పుట్టగొడుగులా రాలిపోతారు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.